హా! ఆ! నేను నీ బాధ్యత తీసుకుంటాను. నైట్ నా బాస్‌తో ఉన్నానా? అయ్యో! బాగుండాల్సింది కాదు. మేమిద్దరం కూడా అడల్ట్స్‌మే కదా! జస్ట్ కలిసి పడుకున్నాం. నా బాస్‌తో నేనెందుకు నిద్రపోయాను? ఒకవేళ నన్ను ఫైర్ చేస్తే? నాకెప్పటికీ అంత గొప్ప కంపెనీలో జాబ్ దొరకదు. 72 గంటలలోపు హిమా! హా! నువ్వా? నీ చేతిలో ఏంటది? అది నా కడుపులో కొంచెం బాలేదు. అందుకే ఇక్కడికొచ్చాను. అయినా నువ్వేంటిక్కడ? నువ్వు నిన్న రాత్రి రాలేదని నేను కంగారు పడ్డాను. అందుకే నీకోసం కంపెనీకి వచ్చాను. నిన్న రాత్రి ఎక్కడికెళ్ళావు? నిన్న రాత్రి అందరం కంపెనీలో డిన్నర్‌కి వెళ్ళాం. బాగా లేటయింది. నేను నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. హిక్కీ, ఇంకా బర్త్ కంట్రోల్ పిల్స్. చూస్తుంటే బాస్‌కి టాక్స్ కట్టడానికి వెళ్ళినట్టున్నావు. అవునా హిమా? హ్మ్. నువ్వు నా మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చావా? ఆ! తెచ్చాను. ఆ! నిన్న నా బ్యాగ్‌లోనే పెట్టుకున్నానే. సూర్య గ్రూప్ మన డిజైన్ వెబ్‌సైట్‌లోకి చొరబడి నా డిజైన్ అచీవ్‌మెంట్స్‌ని దొంగిలించే ప్రయత్నం చేశారు. వాళ్ళతో ఉన్న కోఆపరేషన్స్ అన్ని ఇమ్మీడియేట్‌గా ఆపేయండి. ఓకే సార్. ఈ అమ్మాయి నిన్న రాత్రి అమ్మాయి. తన బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయండి. అలాగే సార్. శైలజ సారీ. నేనిప్పుడే హాస్పిటల్‌కి వెళ్తున్నాను. పర్వాలేదులే. నేనెలాగైనా ఇంటర్వ్యూకి వెళ్తా. కానీ రాదులే. మనిద్దరం హ్మ్. అనాథాశ్రమంలో పెరిగామని నువ్వు చెప్పావు. మరి నీ జీవితం అంత గొప్పగా ఎలా ఉంది? నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యావు. మంచి కంపెనీలో డిజైనింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నావు. పర్వాలేదులే. మనం మంచి స్నేహితులం. నేను నీకు సపోర్ట్ చేస్తాను. అదంత బావుండకపోవచ్చు. అవునా? హ్మ్. హిమా, నీ కంపెనీలో గుడ్ క్వాలిటీ మెన్ చాలా మందున్నారా? అయితే నన్నొకరికి పరిచయం చెయ్యి. నా జీవితం గురించి ఇక బాధపడాల్సిన అవసరం లేదు. శైలజ, మనం అలా ఆలోచించకూడదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అదే మనకి గౌరవం. నువ్వు రాత్రంతా ఇంటికి వెళ్లకుండా ఒక మనిషితో తిరుగుతూ ఇక్కడ అమాయకురాలుగా నటిస్తున్నావా? నేను సంతోషంగా ఉండడం నువ్వు చూడలేకపోతున్నావు అంతేనా? ఆ, పద వెళ్దాం. అయితే వెళ్దామా? వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తిందాం. దా. ఇదేనా ఫ్రాడ్ చేసే షాపు? ఎక్స్‌పైర్ అయిపోయిన గర్భనిరోధక మాత్రలు అమ్మే ఆశ్చర్యం కలిగిస్తోంది. నన్ను తండ్రిని చేయాలనుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు పని పడదాం. రా! పంచ్ ఇన్ సక్సెస్‌ఫుల్. ఈ గెటప్‌లో ఉన్నాను కాబట్టి ప్రెసిడెంట్ నన్ను గుర్తుపట్టలేడు. ఆగు! తను హిమ అనుకుంటా. నిన్న రాత్రి వచ్చిన అమ్మాయిలాగా ఉంది. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు స్మిత. ఈమె స్మిత కాదనుకుంటా. తను నన్ను గుర్తుపట్టాడా? సారీ. నేనెవరో అనుకున్నాను. మిస్టర్ క్విన్, పెద్దమ్మ మీకోసం ఒక బ్లైండ్ డేట్ ఏర్పాటు చేశారు. కాబట్టి తప్పకుండా వెళ్ళాలి. దీని సంగతి తర్వాత చూద్దాం. నిన్న రాత్రి ఆ అమ్మాయి గురించి విచారణ ఎంతవరకొచ్చింది? ఇంకా వెతుకుతున్నారు. వదిలేయండి. నేనే స్వయంగా వెతుకుతాను. ఆ అమ్మాయిని నేనైతే కాదు కదా! మిస్టర్ క్విన్, మీరు తనపై ఆసక్తి చూపుతున్నారు. తనంటే ఇష్టమా మీకు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? మీకు నిజంగా అమ్మాయి అంటే ఇష్టమా? నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు. మీరు ఇష్టపడే ఒక మహిళ గొప్ప మహిళ అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మీకు తగింది కాదని నేను అనుకుంటున్నాను. నువ్వనేది నా పెళ్లి గురించి కూడా నేను నిర్ణయించుకోలేనా? నా ఉద్దేశం అది కాదు. నాకు వినపడట్లేదేంటి? హిమా! ఆ అవతారమేంటి? హ్మ్. హ్మ్. నీ ముఖానికేమైంది? ఆ! ఆ! నాకు అలర్జీ వచ్చింది. అలర్జీయా? ఆ! హ్మ్. ఆ! నువ్వు మిస్టర్ క్విన్‌ని తొంగి చూస్తున్నావు కదా! నేను చూడలేదు. నాకర్థమైంది. మిస్టర్ క్విన్ ధనవంతుడు మాత్రమే కాదు, వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్. అతను చాలా పర్ఫెక్ట్. గోల్డెన్ బాయ్ లాంటి వ్యక్తి. నీకతను నచ్చడం సాధారణం. కానీ అతని చుట్టూ ఎప్పుడూ ఒక్క అమ్మాయి కూడా ఉండేది కాదు. అతనికి అమ్మాయిలు నచ్చరని అనుకుంటున్నా. అతని సెక్షువల్ ఓరియంటేషన్ నార్మలే. ఆ విషయం నీకెలా తెలుసు? అ అది గెస్ చేశాను. నేను అతనితో పడుకున్నానని చెప్పలేదు కదా! లేట్. హ్మ్. ఇది ఇది నా డిజైన్ ప్లాన్.
దీనిపై డైరెక్టర్ వాసు సంతకం ఎందుకుంది? డైరెక్టర్ వాసు పదే పదే ఇదే చేస్తుంటాడు. అలవాటు చేసుకో. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వు అతన్ని ఎదిరించలేవు. నేను అడిగి తెలుసుకుంటాను. వాసుగారు, ఈ డిజైన్ ప్లాన్ ఖచ్చితంగా నాది. కానీ దీనిపై నా పేరు ఎందుకు లేదు? చూడు హిమ, డిజైన్ డ్రాఫ్ట్ కంపెనీది. అంతేకాకుండా ఒక మహిళ యొక్క విజయాలు ఎంత మంచివైనా సరే ఒక పురుషుడి విజయాలను మించలేవు. అందుకనే నీ మంచి కోసం నా పేరు వేసుకున్నాను. మంచిదే కదా? ఈ మెన్యూ స్క్రిప్ట్ నా కాలేజ్ డేస్ నుండి చేశాను. మీరు నా పనిని దొంగలించలేరు. యంగ్స్టర్స్ అంతా విజయాలు సాధించాలని కోరుకుంటారు. అర్థమైంది. నేను మీకు సహాయం చేయగలను. ఈ కంపెనీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ నువ్వు లీడ్ పర్సన్ కావాలి అనుకుంటే నువ్వు కొంత నిజాయితీ చూపించాల్సి ఉంటుంది. డైరెక్టర్, నా దగ్గరికి రాకండి. నేను పని చేయడానికొచ్చాను, నన్ను నమ్ముకోవడానికి కాదు. అయినా డైరెక్టర్, నా మొహం ఇలా అయిపోయింది. ఇలాంటి మొహాలు కూడా మీకిష్టమా? నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కేవలం అలర్జీ. కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. నువ్వు దగ్గరికి రావద్దు. వచ్చావంటే మర్యాదగా ఉండదు. ఆహా, ఈ రోజు నీ మర్యాద ఎలా ఉంటుందో నేను చూస్తా. నేను నీ గురించి తెలుసుకున్నాను. తల్లిదండ్రులు లేని అనాథవు నువ్వు. ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కొన్ని క్వశ్చన్స్ రాసి లోపలికి రావడం యంగ్ క్వీన్ గ్రూప్ కి మొదటి మెట్టు. నువ్వు ఒక్కసారిగా ఆకాశానికి ఎగరాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు నన్ను స్టాప్ చేసావా? మీ అనాథాశ్రమం డీన్ కూడా అనారోగ్యంతో ఉన్నారు. నువ్వు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నావు కదా. ఈ రోజు నువ్వు నాకు లొంగకపోతే నిన్ను జాబ్ నుండి తీసేస్తాను నేను. జీవితంలో నిన్ను డబ్బు సంపాదించనివ్వను. అర్థమవుతుందా నీకు? మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు నాదానివి. మిస్టర్ సూర్య, నేను మిస్టర్ సూర్య, ఆమె ప్రమోషన్ పొందడానికి ఆఫీస్కి రాగానే నన్ను వశపట్టుకోవడానికి చూసింది. నిన్ను తీసేస్తున్నా. మిస్టర్ సూర్య, మీ నాన్న బోర్డు చైర్మన్ అయ్యేటప్పటికే నేను ఈ కంపెనీలో ఉన్నాను. నేను 20 సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. మళ్ళీ చెప్పాలనుకోవడం లేదు. మొత్తం ఇండస్ట్రీలో బ్లాక్ అవ్వాలనుకుంటే తప్ప. బయటికి వెళ్ళండి. వెళ్తున్నాను మిస్టర్ సూర్య, వెళ్తున్నాను. సారీ, నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కంపెనీ నీకు పరిహారం చెల్లిస్తుంది. నేను నీకేదైనా చేయగలిగితే నాకు చెప్పొచ్చు. ఏం లేదు. ఈ పర్ఫ్యూమ్ అచ్చం నిన్న ఆ మహిళ వాడిన పర్ఫ్యూమ్లానే ఉంది. స్మిత, నిన్న రాత్రి మీరెక్కడున్నారు? నువ్వు భయపడుతున్నావు. భయపడట్లేదు. సమాధానం చెప్పు. బదిలేలా లేడు. స్కోర్ సెటిల్ చేసుకోవడానికి వచ్చావా? నిన్న రాత్రి అమ్మాయిని నేనే అని అస్సలు ఒప్పుకోను. నిన్న నేను కంపెనీ డిన్నర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. నిన్న రాత్రి తను జాహ్నవి హోటల్లో లేదా? అయితే నేను ఖచ్చితంగా పొరగొట్టట్టున్నా. ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యావు? ఈ కంపెనీలో ఎప్పటి నుంచి చేస్తున్నావు? కేఎల్ యూనివర్సిటీ 3 months నుండి చేస్తున్నా. ఇదంతా ప్రిపేర్ చేసింది నువ్వేనా? ఉమ్, నా ప్రాజెక్ట్లో డిజైన్ అసిస్టెంట్ లేరు. వచ్చి జాయిన్ అవ్వు. బ్రతికిపోయాను. ఇంక నన్ను గుర్తుపట్టడు కదా. నువ్వు లిన్ యూమో హలో హర్ష. క్వీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. డిపార్ట్మెంట్లోకి మీకు స్వాగతం. కానీ హర్ష, నేను అది దీంతో వర్క్ చేయడం కొంచెం కష్టం, కానీ మంచి ప్రాజెక్ట్స్లో పనిచేసే స్కోప్ ఉంటుంది. మంచి ఇన్కమ్ కూడా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. 3 రెట్లు ఎక్కువ. ఓకే హర్ష, నేను కష్టపడి పనిచేస్తా. ఇవాళకి రెస్ట్ తీసుకో. రేపటి నుంచి వచ్చి జాయిన్ అవ్వు. చీరాన్. నిన్న రాత్రి జరిగింది దాచిపెట్టాలి. ఎవరికి తెలియడానికి వీల్లేదు. హిమా హెయిర్ ఫ్రాగ్రెన్స్. ఇది నిజంగానే కోఇన్సిడెన్సా? మిస్టర్ క్వీన్, శైలజ గురించి తెలుసుకున్నారు. తను ఒక అనాథ. కేసులు కూడా ఏం లేవు. తను మన కంపెనీలో పనిచేసే హిమా రూమ్మేట్. ఓకే, కార్ రెడీ చేయండి.